ఈ వీడియోలోకి ముందుగా వెళ్తే ఈ 3 రోజులకు సంబంధించిన రంగులు వచ్చేసి కాకినెమలండి. ఈ కాకినెమలి ఒకటి ఈ 3 రోజులకి కూడా ఉపయోగపడే రంగండి. ఆ తర్వాత గౌన్ నెమలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను ప్రతి కోడిని చూడండి. ఏ రకమైతే కోడి మనం ఉపయోగించుకోవాలి అనుకుంటున్నామో ఆ రకమైన కోడిని మనం ఈ వీడియోలో ప్లే చేయటం అనేది జరుగుతుందండి. తర్వాత నల్ల సవల. ఈ నల్ల సవలాన్ని కూడా కోడి చూపు గల నల్ల సవలాన్ని కూడా మనం ఈ 3 రోజులు కూడా ఉపయోగించుకోవచ్చండి. అది ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేను వీడియో చెప్తానండి. దేని మీద వేస్తే దేనికి పోట్లాడిద్ది అనేది మెయిన్ అండి. ఈ మీకు ఈ తర్వాత కోడి చూపు గల కాకినెమలండి. ఈ కోడి చూపు గల కాకినెమలి కూడా మనకు ఉపయోగపడుతుంది. అంటే మీకు 4, 5 రంగులు చూపిస్తా గల కారణం ఏంటంటే ఎగ్జాక్ట్ మన దగ్గర ఇదే రంగు లేకపోయినా ఈ టైప్ ఆఫ్‌లో కోళ్ళు మీ దగ్గర ఉంటాయని నేను చెప్పడం జరుగుతుందండి. కాకిడాగండి. కాకిడాక కూడా 3 రోజుల్లో మనం ఎంచుకునేది అపోనెంట్ కోడిని ఎంచుకునే దాన్ని బట్టి ఈ కాకిడాక కూడా మనకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. తర్వాత ఉపయోగపడే రంగు కోడి కాకిడాకండి. ఈ 3 రోజుల్లో కూడా కోడి కాకిడాక కూడా మనకి ఉపయోగపడే రంగండి. మీరు బాగా గమనించండి. నేను కోడి కాకిడాక అన్నానంటే ఈ టైప్ ఆఫ్ కోడి కాకిడాకలు అని చెప్తున్నట్టండి. ఇటువంటి డ్యాగలండి. డ్యాగ్ అంటే పండు డ్యాగలను ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ఎదురు బోర మీద డ్యాగపసి ఉన్నట్లను ఉపయోగించుకోవచ్చు. నేను ఇట్లా స్పెసిఫిక్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే మన కోడి డ్యాగ్కి పోట్లాడాలి, లేకపోతే మన కోడి కాకినెమలికి పోట్లాడాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. తర్వాత సేతువ అండి. పసింగల సేతువ. నాకు ఇక్కడ వీటిని పింగళ అంటారు, కానీ కొంతమంది సేతువ అంటున్నారని చెప్పి నేను పిక్ చూపించి మీకు చెప్పడమే జరుగుతుందండి. ఇంకో దాని తర్వాత నల్లబొట్ల తీతువా అండి. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, మీరు దాన్ని ఏమనుకోవద్దు. నల్లబొట్ల తీతువా అండి. దీని గురించి ఇది ఎట్లా వాడుకోవాలి, దేని మీద వేసుకుంటే మనకి ఉపయోగపడుద్ది అనేది మనం చూద్దామండి. తర్వాత వచ్చేసి పాలబ్రష్ అండి. ఈ పాలబ్రష్ని కూడా మనం ఈ 3 రోజుల్లో అపోనెంట్ కోడిని ఏ కోడి మీద వేసుకుంటే ఈ పాలబ్రష్ ఉపయోగపడద్దు అనేది కూడా ఈ వీడియోలో చేయటం అనేది జరుగుతుందండి. తర్వాత మీకు ఉపయోగపడే రంగు గాజు కక్కెర. కోడి గాజు కక్కెర అండి. ఈ కోడి గాజు కక్కెర కూడా మనకి ఈ 3 రోజుల్లో గౌడు చూపు గల కావాలండి. మరి ఫస్ట్ రోజు గౌడు చూపు అక్కర్లేదు, మరి ఆ టైంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చా అంటే దాన్ని కూడా మనం ఎంచుకునే దాంట్లోనే ఉంటుందండి. తర్వాత ఉపయోగపడే రంగు కోడి కాకండి. ఇది 3 రోజుల్లో ఏ టైంలోనే ఉపయోగపడుతుందండి. ఫస్ట్ రోజు వచ్చేసి తీటువాల మీదకి వెళ్లకుండా ఉంటే ఇది కోడి కాక అనేది మనకి ఉపయోగపడుతుంది. దేని మీదకి వెళ్ళకూడదు, దేని మీదకి వెళ్ళొచ్చు అనేది కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఇటువంటి కాకులండి. ఇటువంటి కాకుల్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. మీకు వీడియో ఇంత బ్రీఫ్గా చెప్పడానికి గల కారణం ఏంటంటేనండి 4, 5 రకాల కోళ్ళని చూపిస్తే మనం దేని మీదకి వెళ్ళొచ్చు, దేని మీదకి వెళ్ళకూడదు అనేది తెలుస్తుందని నేను చెప్పడం జరుగుతుందండి. తర్వాత మీకు నల్లకట్టు రసంగిని. ఈ నల్లకట్టు రసంగిని కూడా 3 రోజుల్లో దేని మీదకి వెళ్ళొచ్చు, దేని మీదకి వెళ్ళకూడదు అనేది మీకు చెప్తామండి. ఈ 3 రోజుల్లో బాగా ఉపయోగపడే రంగు వచ్చేసి పచ్చకాకండి. పచ్చకాక కూడా బాగా ఉపయోగపడుతుంది. పచ్చకాక వచ్చేసి నాకు శనివారాల్లో బాగా సెట్ అయ్యే రంగు అండి ఇది. మనం ఎంచగలిగితే బాగా సెట్ అవుతుంది. తర్వాత నెమలి రసంగి. పండు డాగ కింద కూడా మనం తెచ్చుకోవచ్చండి, లేదంటే ఇటువంటి నెమలి రసంగిని కూడా మనం తెచ్చుకోవచ్చండి. నేను మామూలుగా పింగళి డాగని ముసుగు రంగుగా ఉపయోగించుకున్నానండి, కానీ పింగళ డాగ చూపిస్తే లోపల తెల్ల కూర్చుండాలి కాబట్టి పింగళ డాగ తెలియదని నేను ఈ కృష్ణవరపు మైలా నెట్టానండి. మీరు పింగళి డాగని కూడా ఉంచుకోవచ్చండి. తర్వాత పింగళి నెమలి. ఇది మీ ఏపు ఏమని పిలుస్తారో తెలియదు, కానీ మా ఏపు తెల్లపర్లా అని పిలుస్తారండి. ఇటువంటి తెల్లపర్లాలని 3 రోజులకి కూడా మనం అపోనెంట్ కోడ్ని ఎంచగలిగితే ఇటువంటి తెల్లపర్లాలు పింగళాలు మనకి బాగా సరిగ్గా బతుకు బాగా ఉపయోగపడే కోళ్ళండి. నేను 1కి 2 కోళ్ళు ఎందుకు చూపిస్తున్నానంటే ఒకే తరహా కోడి చూపిస్తే మీ దగ్గర అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆ కోడి ఏంటనేది మనకు తెలిస్తే ఏ కోడినైనా ఎంచుకోవచ్చు. ఉదాహరణకి మీకు చూడండి, ఒక నలుపు ఎరుపు బొట్లన్న తితువాన్ని నేనైతే తీసుకున్నానండి. దీని మీద కొండాపు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ నలుపు ఎరుపు బొట్లన్న తితువాని 4 రంగులున్న కోడి నుంచి మీకు చెప్తున్నానండి. దీన్ని దేని మీదకి వెళ్ళొచ్చు అంటే మనం విన్ అవ్వాలంటే పచ్చకాకి మీదకి వెళ్ళొచ్చండి, కాకి నెమలి మీదకి వెళ్ళొచ్చు, ఎర్ర అబ్రాస్ మీదకి వెళ్ళొచ్చు, పల్లి డ్యాగ్ మీదకి వెళ్ళొచ్చు. మీకు పక్కన పిక్కులు చూపిస్తున్నాను చూడండి. ఈ టైప్ ఆఫ్ కోళ్ళ మీదకి మనం వెళ్తే మనకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఇట్లా ఈ కోడే కాదండి, ప్రతి కోడి గురించి కూడా అసలు దేని మీదకి వెళ్ళొచ్చు, దేని మీదకి వెళ్ళకూడదు అనేది మనం ఏ రోజుకి ఆ రోజు ఫుల్ అప్డేట్ అనేది
ఇవ్వటం అనేది జరుగుతుందండి. తర్వాత ఈ నల్లబొట్ల తీతుని భోగి రోజు వెయిట్ల మీదకి వెళ్తే మనం లాస్ అవుతాం అనే దాని గురించి కూడా వీడియో చెప్తున్నాను చూడండి. గౌన్ నెమలి మీదకి వెళ్ళకూడదు, పింగళాల మీదకి వెళ్ళకూడదు, తర్వాత కోడి కాకిల మీదకి వెళ్ళకూడదు, పచ్చకాకిల మీదకి వెళ్ళకూడదు. ఇది అపోనెంట్ కోడి మీదకి దేని మీదకి వెళ్తే మనం లాస్ అవుతాం అనేది కూడా మీకు ఫుల్ లెంత్ వీడియోలో అయితే ఈ 2027 సంక్రాంతికి సంబంధించి భోగి, సంక్రాంతి, కనుమకు సంబంధించి ఫుల్ అప్డేట్ అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి. ఈ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ అయితే చేస్తున్నారు. నాకు ఒక చిన్న లైక్ కూడా చేయండి, నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుంది.